భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా పేలో ప్రదర్శనను కొనసాగిస్తుంది. ఇప్పటికే జరిగిన 3 టెస్టుల్లో తొలి మ్యాచ్ విజయం సాధించగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. ఇక మూడో టెస్టు మ్యాచ్ వరుణుడు దయ చూపడంతో డ్రా చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా పేలో ప్రదర్శనకు గాను WTC ఫైనల్ చేరుకోవటం అనుమానంగా మారింది. ఇదే క్రమంలో ఈ సిరీస్ తర్వాత ఓ 2-3 టీమిండియా ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ముందుగానే ఊహకు అందింది. అనుకున్నట్లుగానే మూడో టెస్టు మ్యాచ్ అనంతరం రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి నా అవసరం టీమిండియాకు లేదంటూ, అందుకే కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు గాను నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా అంటూ అశ్విన్ పేర్కొన్నాడు. ఇకపోతే రెండో ఆటగాడు రిటైర్మెంట్ ఎవరనేది ఇప్పుడు అందరిలోని ఆసక్తి రేకెత్తిస్తుంది. అదే టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ. టెస్టు ఫార్మెట్ లో వరుసగా గత 11 మ్యాచ్ల్లో విఫలమవుతూ వస్తున్నాడు రోహిత్ శర్మ. కెప్టెన్ గా చివరి 5 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా గెలవలేదు. దీంతో ఈ టెస్టు ఫార్మెట్ కు రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశంగా కనిపిస్తుంది. అది కూడా చివరి టెస్టు సిడ్నీ వేదికగా జరగబోయే ఆ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఎటు WTC ఫైనల్ చేరుకోవడం కష్టం కాబట్టి సిడ్నీ టెస్టే తన చివరిదిగా రోహిత్ శర్మ అనౌన్స్ చేస్తాడని నెటిజన్స్ భావిస్తున్నారు. ఇక మూడో ఆటగాడు విరాట్ కోహ్లీనా లేక జడేజానా అనేది తేలాల్సి ఉంది.